నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది, అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకుంటాము. పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము. అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు ఇది? ఇది నార్త్ స్టైల్ అండి. కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా. రైట్. నార్త్ లో ఇలా వేస్తారు, మీరు ఈ స్టైల్లోనే చూస్తారా? అవునండి, ఈ స్టైల్లో చూస్తాను, సౌత్ లో చూస్తాను, నాకు అన్ని అర్థమవుతాయండి. ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. లగ్నం మారదు, ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం. సో ఈజీగా అర్థమవుతుంది. సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎవరి చేత పాలింపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు, అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి. ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు. కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి. అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ 25న కుజ దశ మొదలవుతుంది. కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కుజ దశ ఇంప్లికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ రియల్ ఎస్టేట్లో రెగ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం చూసాము, అడ్వాన్స్ ఇస్తాము, తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు. అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది. మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది, మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది. గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ని తీసుకోబోతుంది. ఒకటి ల్యాండ్, సెకండ్ అగ్రికల్చర్లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది. సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది, రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది. ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆర్మీ అనేది కుజుడితో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం. అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది. ఇది కంపల్సరీ, దీన్ని ఎవరు ఆపలేరు. భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి? ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది. అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది, ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తూ. హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కొన్ని మత ఘర్షణలు కూడా జరుగుతాయి. ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్, ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి. చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు, హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు. చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు. మొత్తం రోడ్డు మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు. హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి. దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది, ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు. ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు. అది కాకుండా రివర్స్ మైగ్రేషన్, కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి. ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాస్, గ్రీన్ లాస్, ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది. ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు. రైట్ అండి. ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితి మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు. అంటే కృతిక తర్వాత రోహిణి, తర్వాత మృగశిర, తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు. తర్వాత మనం తీసుకుంటే రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు. శని పూర్వ భాద్రపదలో ఉంటాడు. కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది. ప్రెసెంట్ గురువు అయితే కృతికాలో ఉంది. మీకు ఆర్డర్ చెప్పాను, ఇది ఉత్తర భాద్రపద, ఇది పూర్వ భాద్రపద, ఇలా చెప్పాను. కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. శాటర్న్ అంటే శని పూర్వ భాద్రపదలో ఉంది. పూర్వ భాద్రపద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది, ముందు ఏమి జరగబోతుంది, అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము, ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము, ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము. అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం
మనం ఇంకోటి మన పాస్ట్ లో ఏం చేసాము, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు. ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ సాటర్న్ ఇన్ పూర్వ భాద్రపద. తర్వాత రాహు ఉత్తర భాద్రపద. ఉత్తర భాద్రపద అంటే ఏంటి, మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం. అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను, ఎందుకు సంపాదించాను ఇదంతా, మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే, కానీ నిజంగా నేను కష్టపడింది ఇంత, డస్ ఇట్ డిజర్వ్ దట్? నాకు కావాల్సింది ఏంటి, ఆ స్పిరిచువల్ లైఫ్, హ్యాపీగా ఉండడము, కూల్గా ఉండడము. సో ఆ మాయలో ఉంటాడు మనిషి. ఏమో కష్టపడుతూ ఉంటాడు, కానీ మాయ ఏమంటుంది, కష్టపడితే ఇదంతా అవసరమా నాకు, ఎందుకు కష్టపడుతున్నాను, స్పిరిచువల్గా నేను ఇలా అవ్వాలని ఉంది నాకు అంటే. ఈ సంవత్సరం అలా ఉంటుంది అంటే అంత కష్టపడతాడు శని. రాహు ఏమో మాయలో పెడతాడు అనమాట, ఆ స్పిరిచువాలిటీలో కూడా తీసుకెళ్ళిపోతాడు, అంటే బ్యాలెన్స్ చేపిస్తాడు జీవితాన్ని ఈ సంవత్సరం. కేతు ఎలాగో హస్త నక్షత్రంలోనే ఉన్నారు. కేతు హస్త నక్షత్రంలో ఉన్నాడంటే బ్లెస్సింగ్స్. సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది. ఓన్లీ కష్టపడితే కాదు, దాంతో పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో గురువు సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది. సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్దీ బేసిక్ గా ఈ కృతిక, రోహిణి, మృగశిర, ఆరద్ర ఇది ఒక ఆర్డర్. బేసిక్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొంచెం కంటెంట్ గా ఉంటాడు. మిగతా అన్ని మీకు తెలిసిన, ఇంకా మనం కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు. కృతిక గాని, మృగశిర గాని, ఆరద్ర గాని. రైట్, ఇది గ్రహస్థితి. ఇప్పుడు ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి. ఇక కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు? క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చాలా బాగుండబోతుంది. లగ్నంలో కేతువు రావడం వల్ల వీళ్ళు జీవితం అనే స్టీరింగ్ ని దేవుడి చేతిలో పెడతారు. కేతువుని చాలా పాజిటివ్ యాంగిల్లోనే చూస్తారా మీరు? ఓన్లీ పాజిటివ్. గురువుకి 10 రెట్లు కేతువు. అదేంటి మరి, కేతు అంటే చిత్ర విచిత్రమైన గ్రహము, ఆయన వస్తే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఏదైతే ఏ హౌస్ లో ఉంటే ఆ హౌస్ ని తీసేస్తారంటే ఆ ఎనర్జీని తీసేస్తారని చాలా మంది చెప్తుంటారు కదా. కేతు అంటే స్పిరిచువాలిటీ. మీరు వ్యక్తిత్వ వికాసం చేసుకుంటే చాలా బాగుంటది, వ్యక్తిత్వ నాశనం చేసుకుంటే మీరు చెప్పినవన్నీ అవుతాయి. నేను చాలా పాజిటివ్ గా మాట్లాడతాము. చెప్పండి. సో కేతు గ్రహం లగ్నంలో రావడం వల్ల జీవితం అనేది వీళ్ళు దేవుడి చేతిలో పెడతారు. దేవుడా నా పని నీకు సమర్పిస్తున్నాను అని పెడతారు. ఎప్పుడైనా మన పని జీవితంలో మనస వాచ కర్మనే తో పాటు దేవుడికి అర్పించాలి, అప్పుడే సక్సెస్. ఎంత పెద్ద సక్సెస్ కావాలన్నా అది ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, దేవుడి చేతిలో పెట్టాలి, అర్పించాలి. సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం చాలా బాగుంటారు. కేతు లగ్నంలో రావడం వల్ల వీళ్ళ ఫేస్ గ్లో అవుతుంది ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ కేతు ఇన్ లగ్న. నెక్స్ట్ 7వ ఇంట్లో రాహు రావడం వల్ల బిగ్ సైజ్ రిస్క్ తీసుకుంటారు వ్యాపారంలో వీరు, అది సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు భయపడకుండా దేవుడి మీద నమ్మకం పెట్టి రిస్క్ తీసుకోవాలి ఈసారి. మీ బిజినెస్ అలానే స్టాండర్డ్గా కాకుండా ఒక మెట్టెక్కి, ఒక 10 మెట్లెక్కి మీద ఒక ఫ్రాంచైజ్ వ్యాపించాలి అంటే మీరు రిస్క్ తీసుకోవాలి. ఈ సంవత్సరం రిస్క్ తీసుకుంటే కలిసి వస్తుంది. ప్రతిసారి కలిసి రాదు, ఈసారి కన్యా రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, అది అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. సో జీవితం కేతు లగ్నంలో ఉంది చెప్పేశాను. బిజినెస్ అంటే రాహు 7వ ఇంట్లో ఉన్నాడు చెప్పేశాము. ఇప్పుడు శని 6వ ఇంట్లో, గురువు 9వ ఇంట్లో ఉన్నారు. సో ఇదేంటి అంటే ఇప్పుడు చెప్తాను. శని 6వ ఇంట్లో ఉన్నారు అంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఎగ్జామ్స్, ఫైటింగ్. సో ఈ అన్నిట్లో బాగా రాణిస్తారు, ఎందుకంటే పాపగ్రహం 6వ ఇంట్లో ఉంది, పాపస్థానం. అది కాకుండా గురు స్థానంలో గురువు ఉన్నారు 9వ ఇంట్లో. అంటే వీళ్ళకి ఒక గురువు ఉన్నారు కృష్ణుడిలాగా, వీరు అర్జునుడిలాగా ముందుకు దూసుకుంటూ పోతారు. ఈ సంవత్సరం వీడిని ఆపడం ఇంపాసిబుల్, అన్స్టాపబుల్, బాలకృష్ణ గారు అంటారు కదా. సో కన్యారాశి వారు కన్యారాశి ఈసారి మామూలుగా ఉండదు, అసలు చాలా బాగుంటది. శని 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి బాగా కలిసి వస్తుంది. బాగా మంచి సేల్ జరగడం కానీ, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళకి పేషెంట్స్ రావడం కానీ చాలా బాగుంటుంది. ప్లస్ ఈ రాశి వాళ్ళు ఈసారి ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసుకుంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. సో కేతు లగ్నంలో ఉన్నాడు, ఇమ్యూనిటీ ఇస్తాడు. దీంతో పాటు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ అవుతాయి. బిజినెస్ లో చెప్పాను, బిగ్ స్థాయి రిస్క్ తీసుకోండి, బాగా కలిసి వస్తుంది. జాబ్ లో మీకు బాగా కష్టపడతారు, పగలు రాత్రి 24/7 కష్టపడతారు, ఒక గురు సహాయం ఉంటుంది, ముందుకెళ్తారు. సో బిజినెస్ బాగుంటుంది, జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది,
మనకు మనం స్పిరిచువల్గా బాగుంటుంది, మన జీవితం మనం దేవుడికి సమర్పిస్తాము. సో అన్ని యాంగిల్స్లో చూసుకుంటే ఈసారి కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇంకోటి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, దూసుకొని పోతారు. ఇంకోటి గురువు శని ఇద్దరి దృష్టి 3వ ఇంట్లో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ప్లస్ మీరు డిజిటల్గా పోతే చాలా బాగుంటుంది. డిజిటల్ బిజినెస్ ఏమైనా చేసుకుంటే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే డిజిటల్ చాలా బాగుంటుంది. ధర్మం కర్మం 2 దృష్టి 3వ ఇంట్లో ఉండడం వల్ల డిజిటల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా, ముందుకొచ్చి పాడ్కాస్ట్ చేయడము, షార్ట్ ఫిలిమ్స్ తీయడము, ఈ యాంగిల్లో పోతే ఈ రాశి వాళ్ళు ఈసారి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ప్లస్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు ఈ ప్లాట్ఫామ్స్కి వస్తే చాలా ఇంప్రూవ్ అయ్యి పేరు వస్తుంది. థర్డ్ హౌస్ మీడియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళ లిమిట్లో వీళ్ళు ఒక ఫ్రెండ్ సర్కిల్ లిమిట్ ఉంటే ఫ్రెండ్ సర్కిల్ దాకా, వీళ్ళు మీడియాలోకి వచ్చేస్తే మీడియా మొత్తం. సో చాలా బాగా వీళ్ళు ఫేమ్ అండ్ నేమ్ వస్తుంది ఈసారి వీళ్ళకి. బ్యూటిఫుల్ అండి. అయినప్పటికీ వీళ్ళు ఏ ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి? వీళ్ళు శివ ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరం చాలా మంచిది, వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. రైట్. ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు? 95% వీళ్ళకి బాగుంది. బ్యూటిఫుల్. దట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్ దెన్. థ్యాంక్ యూ అండి. చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు కన్యా రాశి వాళ్ళు శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని. చాలా చక్కటి ప్రిడిక్షన్స్ అందించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి.